హలో నమస్తే అండి. సీతగారి మనవల ఛానల్ నుండి తేగతో లడ్డు తయారు చేయడం ఎలా చెప్తాను. ఈ లడ్డు చేసుకోవడం ఎందుకు, ఇలాగ తినేయచ్చు కదా అనుకోవచ్చు. అయితే మా చిన్నప్పుడు మా నానమ్మ గారు అమ్మమ్మ వాళ్ళు తేగ అంటే చాలా ఇష్టం, చాలా హెల్దీ కూడా. అలాగే ముసవాళ్ళు అయిపోతారు కదా చాలామంది, వాళ్ళకి పళ్ళు ఉండవు కానీ తేగ తినాలనిపిస్తుంది. అప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏమనేవారంటే కొబ్బరి కూర అని చెప్పి చేత్తో తీసినది ఉండేది, దాంతో తీయించుకుని అందులో బెల్లం కలుపుకొని తినేవారు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఊరు వెళ్ళింది మా కోడలు, అక్కడ నుండి తెచ్చుకుని ఫ్రూట్స్లో ఇదొకటి మాకు తాటిపళ్ళు అలాగో తేగలు కాల్చి అంటే తంపటేస్తారనమాట. కొండలో పెట్టి ఆ బోర్లించి దానిపైన నిప్పులు పెడతారు కర్రలతోటి, అప్పుడు కాలుతాయి ఇలా దోరగా. అలాగే కొంతమంది ఉడకబెడతారు, అది కూడా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఇలా ముక్కల్లా చేసేసుకొని. నేను తంపటవి ఇవి, ఇది కూడా చేస్తాను. తెచ్చినవన్నీ తినేసాను, ఇంకా 2 తేగలు ఉన్నాయి, గుర్తుకొచ్చింది వీడియో చేద్దామని. అయితే అమ్మమ్మ వాళ్ళు బెల్లం వేసుకునేవారు కదా, నేను ఖర్జూరం వేసి స్వీట్కి బెల్లంకి బదులు స్వీట్గా ఉండడానికి ఖర్జూరంతో లడ్డు తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇది పెద్దవాళ్ళు తినవచ్చు, అలాగే పిల్లలు తినవచ్చు, ఎవరైనా తినవచ్చు. ఇవి నవలడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇలా లడ్డు తినచ్చు. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను వీటిని. తేగలు మిక్సీ పడితే ఇలా పౌడర్ కింద వచ్చింది. ఇప్పుడు నేను ఖర్జూరాలు కూడా మిక్సీ పట్టేసి లడ్డు తయారు చేస్తాను. చూడండి, ఖర్జూరం కూడా మిక్సీ పట్టాను. ఇప్పుడు 2 కలిపేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే 2 కలపాలి ముద్దలాగా. కొంచెం పెద్దవాళ్ళకంటే 2 కలిపి మిక్సీ పట్టడమే బెటర్. అంటే తేగలు ముక్కలు విడిగా చేయాలి, ఖర్జూరం విడిగా మిక్సీ పట్టాలి, లేదంటే బ్లేడు పాడవుతుంది, మనకు పౌడర్ కూడా కరెక్ట్గా అవ్వదు. అందుకని ఇలా విడివిడిగా చేస్తాను. ఇప్పుడు 2 కలిపి మిక్సీ పడతాను. ఖర్జూరం తేగ కలిపిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉండల కింద తయారు చేద్దాం. ఇందులో చిన్న పీస్ లాంటిది ఉంటుంది తేగది, అది వచ్చేసి జల్లెడ పట్టుకుంటే వచ్చేస్తుంది, కానీ అది తినడమే మంచిది. ఎందుకంటారా, ఇప్పుడు చాలామందికి ఫైల్స్తో బాధపడుతున్నారు కదా, అటువంటి వాళ్ళకి అది పీసు పదార్థం కదా, బాగా పనిచేస్తుందని చాలామంది అంటారు తేగ తింటే. చూడండి లడ్డూలు ఎలా వస్తున్నాయో. చూడండి లడ్డూలు 2 తేగలు కలిపి 6 లడ్డూలు కింద ఉన్నాయి. నేను 4 ఖర్జూరాలు వేసాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అయితే సరిపోతుంది కరెక్ట్గా 4 2 తేగలకి. ఓకే, మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి లడ్డూలు, తేగతో తయారు చేసిన లడ్డు.